హాయ్ అండి, అందరూ బాగుండాలి, అన్నీ నేర్చుకోవాలి, అందులోనూ నాది కూడా ఉండాలి. ఇప్పుడు నేను బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేయాలన్నది మీకు చూపిస్తానండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుని పక్కన పెట్టుకుని నేను గీతలు పెట్టాను కదండి చంకలోని, ఆ గీత ఈ గీత కలిసేలాగా చిన్న లోతు తీసుకోవాలండి. మనం తీసుకుంటాం కదా అలాగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఊక్సులు పట్టి, మన ఊక్సులు 5 ఉంటాయి. 4కి మార్కింగ్ చేసుకుంటే డాట్తో కలిసి వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డీప్ మనం మార్క్ చేసుకోవాలండి. అలా పెట్టుకుని ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. నేను ఈ బ్లౌజ్కి నాకు 14 వచ్చిందండి. నాకు దాన్ని స్కేల్ తోటి అలాగే పక్కన సైడ్ కూడా జాయిన్ చూసుకోవాలండి, ఖర్చుతోటి కలిపి. ఇప్పుడు స్కేల్ తోటి గీసుకోవాలి స్ట్రైట్గా. గీసుకొని ఇప్పుడు మనకి పొడవు లోతు 2 ఇంచెస్ అండి, ఇక్కడ 2.5. ఇప్పుడు రెండింటిని కలిపి అక్కడ 2 గీతల పైకి పెట్టుకుంటే మనకి రౌండ్ బాగా కప్ అన్నది బాగా తిరుగుతుందండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక గీత మనకి మార్కింగ్ కోసమేనండి, తర్వాత మనం కుట్టుకునేటప్పుడు కొలుచుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు డాట్స్, ఇప్పుడు 2.5 పొడుగు. ఇప్పుడు డాట్స్ టేప్ని 2 సకాలుగా చేసి అక్కడ మార్క్ చేసుకుని మనం 2.5కి పెట్టుకోవాలి. అలాగే మనకి చంకలో డాట్ అక్కడ 2 ఇంచెస్ పెట్టుకుని స్ట్రైట్గా మనం గీసుకోవాలి, అంతే. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి.